బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి స్వీకరించడానికి కిషన్ రెడ్డి ఇష్టపడడం లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత కనీసం అధిష్టానానికి ధన్యవాదాలు చెబుతూ ఒక ప్రకటన గానీ ట్వీట్ గానీ ఆయన చేయలేదు. కార్యకర్తలు అభిమానుల హడావిడి కూడా ఎక్కడా కనిపించలేదు. విలేకరులు ఎన్నిసార్లు ప్రశ్నించినా కిషన్ రెడ్డి మౌనంగానే ఉండిపోయారు. దీన్ని బట్టి ఆయన అధ్యక్ష బాధ్యత వద్దనుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, కనుమరుగయ్యే స్థితిలో ఉన్న పార్టీకి తనను అధ్యక్షుని చేస్తే ఏం లాభమని కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక మరోవైపు అధ్యక్ష పదవి ఇచ్చి తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తారేమోనని కిషన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశానికి కూడా కిషన్ రెడ్డి వెళ్లకపోవడంతో ఆయన అలిగారని పార్టీ వర్గాలు అంటున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి స్వీకరించడానికి కిషన్ రెడ్డి ఇష్టపడడం లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత కనీసం అధిష్టానానికి ధన్యవాదాలు చెబుతూ ఒక ప్రకటన గానీ ట్వీట్ గానీ ఆయన చేయలేదు. కార్యకర్తలు అభిమానుల హడావిడి కూడా ఎక్కడా కనిపించలేదు. విలేకరులు ఎన్నిసార్లు ప్రశ్నించినా కిషన్ రెడ్డి మౌనంగానే ఉండిపోయారు. దీన్ని బట్టి ఆయన అధ్యక్ష బాధ్యతలు వద్దనుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, కనుమరుగయ్యే స్థితిలో ఉన్న పార్టీకి తనను అధ్యక్షుడిని చేస్తే ఏం లాభమని కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక మరోవైపు అధ్యక్ష పదవి ఇచ్చి తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తారేమోనని కిషన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఇక ఇవాళ జరిగే కేబినెట్ సమావేశానికి కూడా కిషన్ రెడ్డి వెళ్లకపోవడంతో ఆయన అలిగారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక దీనిపై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి స్వీకరించడానికి కిషన్ రెడ్డి ఇష్టపడడం లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత కనీసం అధిష్టానానికి ధన్యవాదాలు చెబుతూ ఒక ప్రకటన గానీ ట్వీట్ గానీ ఆయన చేయలేదు. దీంతో కార్యకర్తల అభిమానుల హడావిడి కూడా ఎక్కడా కనిపించలేదు. విలేకరులు ఎన్నిసార్లు ప్రశ్నించినా కిషన్ రెడ్డి మౌనంగానే ఉండిపోయారు. దీన్ని బట్టి ఆయన అధ్యక్ష బాధ్యతలు వద్దనుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్, చెప్పండి, కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వడం నచ్చలేదా, లేకపోతే ఆయన కేంద్ర మంత్రి పదవి పోతుందని ఆయన ఏమైనా బాధలో ఉన్నారా? అప్డేట్స్ ఏంటి అసలుకి? ఇతనికి దీన్ని మనం ప్రమోషన్ కంటే డిమోషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కిషన్ రెడ్డి వ్యవహార శైలి పైన, అంటే తను ఏ రకంగానైతే పార్టీకి సంబంధించి వ్యవహారాలను తగ్గించి ఇతరత్ర, అంటే ఎవరైతే కొంతవరకు బండి సంజయ్కి వ్యతిరేకంగా ఉన్నారో వారితో సన్నిహితంగా వెళ్తున్నట్టుగా అధిష్టానం భావించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఒక సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కిషన్ రెడ్డికి ఒక కేంద్ర మంత్రి నుండి ఒక చిన్న రాష్ట్రానికి, అంటే ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా అనేది ఒక రకంగా డిమోషన్ అని చెప్పవచ్చు. తను నిజానికి ఎక్స్పెక్ట్ చేసింది వేరని తెలుస్తోంది. అందుకే ఇప్పటికే రాజీనామా చేశానని, అందుకే కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టారనే ప్రచారం ఇక్కడ ఢిల్లీ వర్గాల్లో జరుగుతుంది. నిజానికి కిషన్ రెడ్డి గతంలో ఇటువంటి పద్ధతి ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉండేవారు. అక్కడ హడావుడి కనిపించేది. కానీ తాను ఎవరి ముందుకు రావట్లేదు. కనీసం పదవి ఇచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరించినటువంటి విషయం. ఎందుకంటే ఈ గతంలో కూడా ఒకరిద్దరు సీనియర్ నేతల తోని బీజేపీ అధిష్టానం ఈ రకంగానే వివరించింది. ఎందుకంటే అధిష్టానం నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని ఢిల్లీ వర్గాలు అంటాయి. బీజేపీలో క్రమశిక్షణ తప్పితే వారికి సంబంధించి ఏమైనా సూచనలు కానీ సమాచారం కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా తీసుకునే నిర్ణయం అదే స్థాయిలో ఉంటుందని అనే ప్రచారం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్షుడిగా పంపించడము ఒక ఇబ్బందికరమైన విషయంగా తను భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికలు చాలా టఫ్ గా ఉండే ఈ పరిస్థితుల్లో ఒక కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి తను తిరిగి ఫీల్డ్ లో తిరగాల్సినటువంటి పరిస్థితి.
గ్రామానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, క్షణం తీరిక లేకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అదే రకంగా ఎవరినైతే తొలగించారో బండి సంజయ్ని తనకి ప్రమోషన్ ఇచ్చే, అంటే తన జాతీయ కార్యదర్శి అక్కడి వరకు తీసుకెళ్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. కేబినెట్ లో కనుక తీసుకుంటే తన దూకుడు శైలికి తిరిగి ఎన్నికల వరకు అదే తనకున్నటువంటి క్రేజ్ కొనసాగే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే కిషన్ రెడ్డి మాత్రం అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ విధి లేని పరిస్థితుల్లోనే అమిత్ షా లాంటి సీనియర్లు బుజ్జగించిన తర్వాతే ఆ పదవిని చేపట్టినట్టుగా తెలుస్తోంది. రైట్ రాజ్, థ్యాంక్ యూ.